అక్కడ ఒక సనాతన ధర్మం కోసం, ఒక హిందూ ధర్మం కోసం పాటుపడే వ్యక్తి వచ్చినప్పుడు అతనికి కొన్ని ఆటంకాలు, అలాగే అతనికి కొన్ని బెదిరింపులు, అలాగే అతని అటకాయించటాలు ఇవి జరిగినప్పుడు అప్పుడు ఒక మనిషిగా, ఒక హిందూ వ్యక్తిగా, హిందూ ధర్మాన్ని ప్రేమించే వ్యక్తిగా నేను ఆ రోజు అతనికి సపోర్ట్ చేయడం జరిగింది. అక్కడ అఘోరి ఉండొచ్చు, ఆజాద్ ఉండొచ్చు, చిదంబరం గారు ఉండొచ్చు, మనకు సంబంధం లేదు. ఈరోజు ఒక ముగ్గురు మహిళల్ని మోసం చేసిన వ్యక్తిగా, మహిళలతో ఇలా రకరకాలుగా వ్యవహరించడం, దుశ్చర్యలకు పాల్పడే వ్యక్తిగా, సంఘ విద్రోహ శక్తిగా ఉన్నప్పుడు అక్కడ అఘోరి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సో నేను ఎప్పుడు కూడా మీకు తెలియదు ఏం కాదు, మన స్నేహం ఎప్పుడుది కాదు. ఎప్పుడైనా ప్రజలందరికీ తెలుసు, తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ ఆజాద్ అంటే ప్రజల కోసం పాటుపడాడు. చిన్నప్పటి నుంచి కూడా స్టూడెంట్ లీడర్ కానీ కూడా సామాన్య ప్రజల కోసం అన్యాయం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ మేము పోరాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక్కడ అఘోరి కాదు, అఘోరి ప్లేస్లో ఇంకొకరు ఉన్నా కూడా ఖచ్చితంగా నేను పోరాడతాను, అందులో నో డౌట్ ఎట్టాలి. ఇప్పుడు నాకు అతని మీద కోపం లేదు, ప్రేమ లేదు. అది ఇప్పుడు చాలా సింపుల్ చిదంబరం సార్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నిన్ను మేము ప్రొడక్షన్ ఇచ్చాం, ఏమని మనకి అది మీకు తెలిసిందే కదా ఘటన. ఎందుకంటే ఆంధ్రాలో మాకు కిష్లంక విజయవాడ ఇంటి దగ్గర అక్కడ కొద్దిగా అడవుడు చేసింది. అంటే హైవే ఇంకా అంతా పక్కనే 4-5 కిలోమీటర్లే కదా సార్. ఈ వర్షం వాళ్ళ ఇంటి దగ్గర అడవుడు చేసింది. అక్కడి నుంచి అక్కడ మాకు 5 కిలోమీటర్లు చేసినప్పుడు పోలీసు వారు ఆమెను తెలుసు కదా ఆ రోజు బలవంతంగా దాంట్లో పడేయటం ఇవన్నీ జరిగితే కొంతమంది ఉంటారు కదా మన మిత్రులు, మీలాంటి మీడియం మిత్రులు కూడా ఏం దాచేదన్న ఇట్లా పరిస్థితి. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఒక వ్యక్తి వస్తే అతనికి ఆటంకాలు ఇన్నుంటాయా అనేది వచ్చింది వార్త. అరే ఓకే, ఒక వ్యక్తి బయటకు వచ్చాడు, మనం ఎలాగో రాలేము, ఆ స్థాయిలో మనం రాలేము, పోనీ అతనికి ఆటంకాలు కల్పించకూడదు అన్నప్పుడే కదా శ్రీకాళహస్తిలో అతను ఫస్ట్ బట్టలు లేకుండా రానివ్వలేదు. తర్వాత మీరు గమనించారో లేదు, అతన్ని రాచమర్యాలతో తీసుకెళ్ళి దర్శనం చేయించారు.